కాంగ్రెస్ నేతలు చేస్తున్న అడ్డగోలు కుట్రలతో కేసీఆర్ కీర్తిని తగ్గించలేరని హరీష్ రావు తేల్చి చెప్పారు. రేవంత్ ఉత్తమ్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. రేవంత్ రెండేళ్ల పాడలో కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందజేస్తారు. లివిల్ 2.5 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఒక అబద్ధాలను అవాస్తవాలను ప్రభుత్వం చెప్పిన అన్నింటిపైన కూడా క్లారిటీగా ఆధారాలతో సహా కుండబద్దలు కొట్టారు. ప్రధానంగా కృష్ణా నీటికి మొదట దొంగ చేతికి తాళాలు ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమని మరొకసారి నిరూపించారు. ఏదైతే 2009 నుంచి 2014 వరకు జలదోపిడీ ఏ విధంగా జరిగింది, 2014 నుంచి 2023 వరకు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని ఒడిచిపట్టిందనే పూర్తి సమాచారాన్ని పీపీటీ ద్వారా వివరించారు. ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా ఉత్త డొల్లా అని మరొకసారి తేల్చి చెప్పారు. ప్రధానంగా నిన్న ప్రజెంటేషన్లో భాగంగా అసెంబ్లీ నిండు శాసనసభలో సైతం ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్త అబద్ధాలు చెప్పారు. ఉత్త అబద్ధాలను, ప్రచారాలను, అంగు ఆర్భాటాలతో నిన్న ప్రజలను తప్పుదోవచ్చే విధంగా నిన్న ఏదైతే శాసనసభను కూడా తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి తక్షణమే రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా కృష్ణా నీటిలో, ఇటు గోదావరి నీటిలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరిగింది, దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా అధిగమించారు, 2014లో స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి, ట్రిబ్యునల్లో సెక్షన్ 3లో చేర్చాలి అని చెప్పేసి ఏ విధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా లేఖ రాశారు, ఏ విధంగా అపెక్స్ కౌన్సిల్లో వాదించారనేది కూడా పూర్తి ఆధారాలతో సహా మాజీ మంత్రి కుండబద్దలు కొట్టారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి పేరా చదివి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లోని మొదటి పేరా చదివి మళ్ళీ చివరి పేరాకు వచ్చి దాన్ని తప్పుదో పెట్టే విధంగా ఏ విధంగా ముఖ్యమంత్రి పదే నిన్న శాసనసభను, తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదో పట్టించేగా నిన్న మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ఆధారాలతో సహా ప్రతి అంశాన్ని కూడా కుండబద్దలు కొట్టించే విధంగా నిన్న ప్రస్తావించారు. పూర్తిగా నిన్న ఏదైతే శాసనసభనే కాదు యావత్ తెలంగాణ విధంగా నిన్న మాట్లాడారు. ఆ ప్రతి అంశాన్ని కూడా ఇవాళ కుండబద్దలు కొట్టే విధంగా ఇవాళ ఆధారాలతో సహా మరొకసారి నిరూపించారు. అయితే కృష్ణా బేసిన్లో గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నీటి దోపిడీ జరిగింది, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో ఏ విధంగా నీటి వినియోగించుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల్లో ఏ విధంగా నీటి దోపిడీ జరుగుతుంది అనే అంశాన్ని కూడా పీపీటీ ద్వారా వివరించారు. ఇవాళ దాదాపు 120 టీఎంసీల వాటర్ని ఇవాళ గత 2 సంవత్సరాల్లో ఏపీ ప్రభుత్వం దోసుకెళ్తుంటే చూసి ఊరుకున్నది ఎవరో కూడా ఇవాళ పీపీటీ ద్వారా వివరించారు. అంతేకాకుండా ప్రధానంగా 10 సంవత్సరాల్లో ఆనాడు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డితో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి కేటాయింపుల్లో ఏ విధంగా 90 టీఎంసీల నీటి అలొకేషన్ చేయడమే కాదు 170 టీఎంసీల లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పనిచేశారు. అవన్నీ కూడా కుండబద్దలు కొట్టినట్టు కులంకుశంగా వివరించారు. అయితే ఇవాళున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే ఒప్పుకొని ఏ విధంగా జలదోపిడికి ఏపీకి దారి వేస్తుంది, ఏ విధంగా ఏపీ జలదోపిడికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా ప్రధానంగా పోతిరెడ్డిపాడికి సంబంధించి ఆనాడు ఎడ్రెక్యులేటర్ దగ్గర పెద్ద ఎత్తున నీటి దొంగిలించుకోపోతున్నది ఉమ్మడి రాష్ట్రం 2009 నుంచే ప్రారంభమైంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపం మోపేందుకు కుట్రలు పడిన విషయాన్ని కూడా వాళ్ళ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇలా శాసనసభ వేదికగా కడిగిపారేశారు. ఆ విషయాలన్నీ కూడా ఇవాళ ఆధారాలతో సహా చూపించారు. ఖచ్చితంగా మేము ఏది మాట్లాడినా ఇవాళ ఆన్ పేపర్ మాట్లాడతాం, ఆన్ రికార్డ్స్ మాట్లాడతాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక పేరా ఒకటి, చివరి పేరాలో ఒక లైను, ఇంకో పేజీలో ఇంకో లైన్ తీసుకొని వాళ్ళ కామలు పుల్ స్టాప్ లేకుండా వాక్యాలు చేసి దాన్ని వాళ్ళ ప్రజల ముందు అబద్ధాలు చెప్పారు. కానీ మేము ఏ ఆధారం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజల ముందు ఇస్తాం, ప్రజలకు మేము జవాబుదారితనం ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం అడిగినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా చెప్పారు. ఇవాళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండే, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన నీటి దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ అంకెలతో సహా వాళ్ళ వాస్తవాలను బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వివరించారు. పూర్తిగా ఇవాళ ఆధారాలన్నీ కూడా ఇవాళ వాస్తవాల రూపంలో ఉన్నాయి. పోతిరెడ్డిపాడు దగ్గర పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే
అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, వారికి దారి చూపింది ఆనాటి ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నీటి దోపిడీ ఏ విధంగా జరిగిందని కూడా స్పష్టంగా లెక్కలతో సహా వివరించారు. పోతిరెడ్డిపాడు ఎడ్రెక్యులేటర్ ద్వారా 90,000 క్యూసెక్ల నీటిని, అంటే దాదాపు 8.5 టీఎంసీల నీటిని ఇవాళ అప్పనంగా దోసుకుపోతుంది 2009 నుంచి అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీడీ ద్వారానే వాళ్ళ కుండబద్దలు కొట్టినట్టు పీపీడీ ద్వారానే వివరించారు. మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపం మోపుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ పైన నెపం మోపుతున్నారు అని పూర్తి ఆధారాలతో సహా వివరించారు. అంటే ఆనాడు పోతిరెడ్డిపాడు ఎడ్రెక్యులేటరీ ఎవరు ఆధీనంలోనే, అంటే 2009 నుంచి 2014 వరకు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అంటే నీటి దోపిడీకి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్నది కూడా ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చూపించారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి వంట పాడుతున్న నీటి దోపిడీకి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ కడిగి పారేశారు. పూర్తిగా రికార్డు వివరాలతో సహా ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాదాపు 2.5 గంటలకు పైగా కొనసాగింది. ఇవాళ తెలంగాణ నీటి హక్కులకు మళ్ళీ శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మరో జలసాధన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామంటూ కూడా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ 3 జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇవాళ పీపీడీ ద్వారా ఇవాళ నిన్న చేసిన అబద్ధాలను, అవాస్తవాలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ కొట్టారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.